చంద్రబాబు నాయుడు మా మీద దయ ఉంచి ఈ పరిష్కారం విషయంలో కూడా ఆర్థిక మంత్రి గారికి ఒక మీరు సజెషన్ ఇచ్చారంటే ఆటోమేటిక్ గా రావాల్సిన బకాయిలు వచ్చేస్తాయి. ఈ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి కూడా మాకు ఉండేది కాదు. కాబట్టి ఈ ఆర్టీవీ ద్వారా మీకు మేము సభాముఖంగా విన్నవించుకుంటున్నాము. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, నేను ఎంప్లాయీస్ బిడ్డని, నాకు ఎంప్లాయీస్ సంబంధించిన అన్ని సమస్యలు తెలుసు. వాళ్ళు పాలు పెరుగు అక్కడి నుంచి ప్రతిదీ మేము ఎంత బాధపడ్డాము, ఎంత బాధపడి ఈ స్థాయికి వచ్చామనే సంగతి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఈ సభాముఖంగా రిటైర్ ఎంప్లాయీస్ తరఫున పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. మీరు ఈ రోజు అనుకుంటే ఎన్నెన్నో సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇప్పటికీ క్యాబినెట్ మీటింగ్లు ఎన్నో జరిగాయి. కానీ మీకు తెలుసు ఏది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్ ఇవ్వాలన్న ఉద్దేశం అనేది మీకు ఉంది. కాబట్టి మీ పథకాలు మీరు ఉంటాయి. మీ పథకాలు మీరు ఇంప్లిమెంట్ చేసే దాంట్లో మా యొక్క సహకారాలు ఉంటాయి. కాబట్టి వాటితో పాటు మేము రోడ్డెక్కిన పరిస్థితుల్లో ఉన్న మా యొక్క దీనావత స్థితిని మీరు అర్థం చేసుకొని మాకు రావాల్సిన బకాయిల విషయం అయితేనే మీ బెనిఫిట్స్ విషయంలోనూ మాకు స్పందించి మా రోడ్డు మీద ఎక్కిన మా యొక్క బ్రతుకుల్ని మీరు సక్రమ మార్గంలో పడేసి ఇప్పటికే రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ రేపటి రోజు వాళ్ళు ఆ బెనిఫిట్స్ తీసుకుంటారా లేదా చచ్చిపోయే పరిస్థితుల్లో మంచాల్లో ఉండారు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. కాబట్టి మా యొక్క ఈ యొక్క అభ్యర్థనను సానుకూలంగా స్పందించి మీరు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆర్టీవీ ద్వారా సభాముఖంగా రిటైర్ ఎంప్లాయీస్ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.